ఏంటత్తా ఎక్కడుందా సంచి? అంటే ఏంటి? అందరూ నా బుద్ధి సరిగ్గా లేదని అనుకోవడానికి నువ్వు నన్ను అడుగుతున్నావా? నాకెందుకో కసి తీసిందేమో అని అనుమానంగా ఉంది. అడుగుదామంటే అడ్రస్సే లేదు. ఒంట్లో బాలేదు. ఎందులో బాగుందని థాయిలాండ్ పిల్లిలా ఉంటున్నది. విన్నదంటే గొడవ పడుతుంది. అప్పుడైనా ఆ సోకులాడిని చూడొచ్చని అలా అన్నానత్తయ్యా. పిలిచావా సుమనా? నిన్నెందుకు అమ్మ అంటాను? నడువు నొప్పి ఎక్కువైపోయి అమ్మ అంటోంది. పాపం రా, అలాగే చూస్తూ ఉంటావా? హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటోంది బ్రో. ఎందుకు? వెళ్తే అక్కడ రకరకాల స్కానింగ్లు తీస్తారని భయపడుతోంది బ్రో. తీయించుకుంటే మంచిదే కదా. వద్దు. ఇంజెక్షన్ కి భయపడే వాళ్ళని చూశాను కానీ స్కానింగ్ కి కంగారు పడతావేంటి కోడలా? అత్తయ్య, కొన్ని స్కానింగ్ల వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎవరికి? బిడ్డకి. బిడ్డకా? బిడ్డ ఏ డమ్మక్క, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. సుమ్మి నాలాగే డమ్మి. నేను విక్రాంత్ బాబుని చిన్న పుత్ర అన్నట్టే సుమనని చిన్న బిడ్డ అన్నాననుకోండి. ఓ అలా అన్నావా? సుమనని అందంట బిడ్డ అని. రేయ్, చాలా నొప్పిగా ఉన్నట్టుందిరా. లేదంటే అన్నిసార్లు అమ్మ అనదు. నొప్పి తగ్గాలంటే అది విశాలాక్షి దయ మీదనే ఆధారపడి ఉంటుందనిపిస్తుంది. అలా ఎలా? మా చెల్లెలు తనని చాలా మాటలు అంది. పరమశివుని భక్తుల్ని దూషిస్తే ఇలాగే బాధలు పడాల్సి వస్తుంది. ఇప్పుడేమంటావు? సుమన సారీ చెప్తే విశాలాక్షి క్షమించేస్తుంది. ఆ తర్వాత నడు నొప్పిపోయి నిటారుగా నిలబడుతుందా? ఏమో, నాకలా అనిపించింది, చెప్పాను. అమ్మా, గదిలో నుంచి గుట్టును తీసుకొచ్చాం. మీరు చేసిన పని సుమనకు కోపం తెప్పిస్తుంది కదా. తను చేసిన పని వల్ల అందరికీ కోపం వస్తుంది కదమ్మా. మా చెల్లెం చేసింది? వీళ్ళని ఏదో ఒకటనే ఉంటుంది చిట్టి. అనటం కాదు, కొట్టి తరిమేయాలి. సుమన, చిట్టి. వదులక్క. ఏం చేశారని నువ్వు చెయ్యొత్తావు? ఏం లేదులే కానీ వదులు. బాక్స్ తీసుకొచ్చి టిపాయి మీద గుమరిస్తే ఏం లేదంటావటమ్మా? టాబ్లెట్స్ అనుకుంటా. సుమన, అయ్యో సుమన, హే సుమన. అలా తోసేస్తావేంటే? నాకు సంబంధించిన వాటి మీద ఎవరు చేయి పడకూడదు పిన్ని. దొంగలకి కంగారుంటుందమ్మా. చెల్లి, ఆ బాక్స్ ఇవ్వు. ఇవ్వను. నేనేం చెయ్యను. నేనేం చేస్తానో నాకే తెలీదు. డమ్మో డమ్మా. అంబా, శివశంబా.
చెప్పేది వదులు. సుమనా ఉండు. అక్క తీసుకోవద్దు. అక్క వద్దు, తీసుకోవద్దు. వద్దులక్క. పొడుగు మాత అప్పుడు ఢీ కొడితే నడుము నొప్పి పోయింది కదా, ఇప్పుడు కడుపు నొప్పి పోయేలా తలతో గుద్దేస్తాను. ఈ ఐడియా బాగానే ఉంది. చంపేస్తాను, లేదంటే చచ్చిపోతాను. హే, ఎందుకే అరుస్తావు? అన్నంత మాత్రం నిన్నేం చేయరు కదా. నువ్వు వదలక్క. వదలు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వటమే మన తప్పు. తప్పు నువ్వు చేస్తున్నావు సుమనా. మమ్మల్ని అనకు. నేనేం చేశాను చెప్పమంటావా? నువ్వేం చెప్పకమ్మా తల్లి, నీకొక దండం. వెళ్ళి విజయ్. వెళ్ళొస్తానమ్మా. నాన్న వెళ్ళొస్తాను. తనేదో ఆవేశంలా అంటే నువ్వు వెళ్ళిపోతావా విశాలాక్షి? నేనేమి అలిగిపోవడం లేదు నాన్న. సుమన నాకు దండం పెట్టి వెళ్ళమని కోరింది కదా. శివయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శివరాత్రి పూజలు కూడా ఉన్నాయి కదమ్మా. స్వామివారి కళ్యాణం కూడా ఉందమ్మా. మీరు కూడా వెళ్ళండి. విశాలాక్షి సంచి దొరికే వరకు వాళ్ళు వెళ్లరు. ఇక్కడే వెతుకుతూ ఉండండి, టైంకి అన్నం పెడతారు. ఉండలే అల్లుడు. ఈయనకి బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. చిత్తం తల్లి. తనొచ్చినప్పుడే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ముందు నీ ఒంట్లోకి ఈ మందులు ఎందుకు వెళ్తున్నాయో అది చెప్పు. నైని పద. చెప్పనివ్వండి బాబుగారు. నువ్వురా చెప్తాను. పద పద అని చెప్తున్నాను. పద. చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు నేను మంచి చేసుకుంటున్నాను. అంటే మిగతా వాళ్ళందరికీ చెడు చేస్తున్నావనే కదా? అరే నువ్వు కాసేపు కూడా ఊరికే ఉండవు కదక్కా. దెబ్బ కట్టే లేచిందనుకుంటాను. అబ్బా చెల్లి, నేనేమైనా బ్యాట్ తో కుట్టానా? ఫైల్ తోనే కదా. అయినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు తనకి. ఎలా ఉంటుందో చూస్తున్నావు కదా. సర్లేక ముందు ఆ ఫైల్ చూడు ఏముందో. సరే. ఏమైందక్కా? చెల్లి, నీ చెల్లి ఎంత పనిచేసింది. ఏం పని చేసిందక్కా? అక్కసి ఇంకా పెద్ద పని చేసింది. ఏం చేసిందో నాకు కూడా అర్థమయ్యేలా చెప్పక్క. చిట్టికి గర్భసంచి లేనందున పిల్లలు పుట్టరు అన్నారు కదా. అవును. కసి గర్భాశయాన్ని తీసి సుమన కడుపులో పెట్టారు.
2 కోట్లు దానికే ఖర్చయింది. అందుకేనా బాబుగారిని 3 కోట్లు అడిగింది? వాళ్ళు హాస్పిటల్కి వెళ్లే రోజు ఆ కసిని హత్తుకున్నప్పుడు అట్టముక్కల్లా తగిలింది అన్నాను కదా, గుర్తుందా? ఏం చేస్తున్నావే? వదలంటుంటే వదల. ఏ హాసిని, నేను వదలను. డబ్బు కట్టలే అవి. ఎంతకు తెగించారో చూసావాక్క? ఇప్పుడే అందర్నీ కేకేసి వాళ్ళు చేసిన బండారాన్ని బయట పెడదాం. అక్క అక్క వద్దక్క. అదేంటి చెల్లి? అలా చేస్తే మీకొచ్చిన నష్టమేంటి అని తిరిగి మనల్ని అడుగుతారు. ఆ కసి గర్భాశయాన్నిస్తే చిట్టి తన ఆశయాన్ని నెరవేర్చుకుంటుందా? అదెవరసలు? మన చుట్టం కాదు, మా ఆయన వెంటేసుకొని తిరిగే గొట్టం గోవిందమ్మది. అయినా సరే, కసికి సుమనికి వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు, ముఖ్యంగా పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేశారని చెప్తారు. అడ్డుపడ్డ అభ్యంతరం చెప్పినా పెద్ద గొడవలవుతాయి. వాళ్ళ శోభనాలకి ఇందుకే శ్రీకారం చుట్టారు చెల్లి. నేను కూడా చూస్తున్నాను పిన్ని, దొరకట్లేదు. ఫస్ట్ టైం పనిచేస్తే ఫలితం రాదు. సుమన, అయినా నువ్వెందుకు వెతుకుతున్నావు? ఆ సంచి ఏదో దొరికితే మన ఇంట్లో పడి తింటున్న వాళ్ళని పంపించేయచ్చు కదా. ఓ కరెక్టే. మరి కసికి ఏ సంచిచ్చి పంపించేశావు? కనిపించడం లేదు. కసినే సుమనికి సంచి ఇచ్చిందక్క. నైనాకేంటి ఇలా అంటుంది? నాకు కసి గర్భసంచి ఇచ్చిందన్న నిజం తెలిసిపోయిందా ఏంటి? తెలిస్తే ఊరుకోదు కదా. ఈ సంచుల గొడవ పక్కన పెట్టండి. విశాల్ ఎక్కడున్నాడు? షాపింగ్ చేసుకుని వచ్చానమ్మా. మీ ఆవిడ్ని తీసుకెళ్లకుండా నువ్వు ఒక్కడవే వెళ్ళావా విష్? ఆఫీసులో మీటింగ్ చూసుకుని తిరిగి వస్తూ గాయత్రి గానవిలకి బంగారు గాజులు, పుండరీనాథానికి గొలుసు తీసుకొచ్చాను అత్తయ్య. ఏంటి స్పెషల్ అల్లుడు? వ్యాలంటైన్స్ డే కదా మావయ్య. పెళ్ళాన్ని ప్రేమించకపోయినా పిల్లల్ని మాత్రం మీరు బాగానే ప్రేమిస్తారు. నయని అంటే విశాల్కి చచ్చేంత ప్రేమ. మా అక్క కోసం చచ్చిపోతారా బావగారు? వై నాట్? తథాస్తు దేవతలు అలాగే అన్నారు అనుకోండి, విశాల్ ప్రాణం పోతుంది. ఆపండి అత్తయ్య, అలాంటి మాటలు మాట్లాడకండి. నీ మీద విశాల్కి ఎంత ప్రేమ ఉందని ఉదాహరణగా చెప్తున్నాను. ఫీల్ అవుకునైని. అయినా అనుకున్నంత మాత్రాన నాకేం కాదులే నాయని. మా అక్క అనుకుంటే మాత్రం అవుతుంది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య కోరుకుంటూనే ఉంటుంది చిట్టి. అంతెందుకు, ఉపయోగం లేని నా మొగుడు బాగుండాలని నేను కోరుకోనా చెప్పు? ఏయ్, నా వల్ల నీకు లాభం ఉంది కదే, పుండరీనాథం ఇవ్వలేదా? ఇచ్చారు రాజా. ఎప్పుడైనా వాడి కోసం ఒక బనీన్ తెచ్చారా? పోనీ నిక్కరు? నేనే తెచ్చుకోను. హెచ్సి, అందరి ముందు పరువు తీసుకుంటున్నావేంట్రా? నువ్వే కదా మమ్మీ నిజాలు నిర్భయంగా మాట్లాడాలన్నావు. అంటే మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి ఏ దేవతో ఇంటికి రానవసరం లేదు. మీ టైం దగ్గర పడింది కాబట్టి ఇలా జరుగుతుందనుకున్నాను. బాగా ఆలోచించండి, సరేనా? గాయత్రి, అందరికి బాయ్ చెప్పమ్మా. గుడ్ బై చెప్పాలనుకుంటే చెప్పే అమ్మా. ఏయ్, వెళ్ళవే, నువ్వు రాసింది చాలే పో. ఇంకా ఇక్కడే కూర్చొని రాయడానికి ఆవిడ గారేమైనా అపురూప సుందరా? పద చెల్లి రా. నయని అన్న మాటల గురించి ఆలోచించాలరా.
గాయత్రక్క ఇంటికి రాకపోయినా ఇలా జరిగింది. నాకు ఇంకో డౌట్ మమ్మీ. ఇంట్లో మగవాడికి ప్రాణగండమని అబద్ధం చెప్పిందేమో నాయని. నీకే ప్రాబ్లం అని చెప్తే జాగ్రత్త పడతావానేమో. చూసుకోలేదు. ఈ వేళప్పుడు ఇవి పెట్టుకుంటే చూడాలన్నా కనపడదు. స్టైల్ కోసం పెట్టా, చుట్టే కదిలింది. చెప్పు పాము. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా జన్మ పావనమైపోయింది అనుకుంటాడమ్మో. ఇందుకేనేమో 50 ఏళ్ళ కింద పుట్టిన నాకు పావనమూర్తి అని పేరు పెట్టుండొచ్చు. సగం వయసైపోయి ఉడికిపోయిన ఆలుగడ్డలా ఉన్నాడు నా ముగుడు. ఇన్ని కత్తెర్లు అవసరమా? ఇంతకీ ఏమంటావు? లవ్ ఇష్ ప్యార్ అనగానేమి? చెప్పు మానవా. చెప్పనమ్మా, అన్ను ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే టుడే వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ డమ్ము. ఇదిగో పువ్వు, ఇది నా లవ్. డమ్మో డమ్ము అంటే నా లవ్ ని యాక్సెప్ట్ చేసేటనా? బల్లె 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 బల్లె. డమ్మో డమ్ము. డమ్మో డమ్ము. బల్లె 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 బల్లె. ఏమైంది డమ్ము? నువ్వా? డమ్ము వెళ్ళిపోయిందా? ఈ రోజు మీరు ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి గాని దానికి చెప్తారేంటండి? సారం వేరు, సంసారం వేరు. నువ్వు ఏడ్చినా నీ కళ చూడడానికి నేను స్టూల్ ఎక్కాలి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమించే నా భార్య నైనైకి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఇలా సర్ప్రైజ్ చేశాను అన్నమాట. మీ సంతోషమే నా సంతోషం బాబు గారు. మీరు సంతోషంగానే ఉంటారక్క. నేనే మీ ఇద్దరిని చిలక గోరింకల్లా ఉన్నారని కుళ్ళుకోవాలి. ఈ స్పెషల్ డే రోజు నేను ఒక మంచి పని చేశాను. అదేంటో తెలుసా? మీరేం చేసినా మంచి చేస్తారు. చెప్పకపోయినా పర్వాలేదు బాబు గారు. అయితే చెప్పను, బట్ చూపిస్తాను. ఏంటో అది? ప్రేమ. నా మీద? నీ మీద ప్రేమ చూపించడానికి సమయం సందర్భం చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు మేడం. ప్రేమతో నీకు ఇస్తున్నాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. తీసుకో. మా అక్క పిచ్చిదా ఏంటి? తన మీద ప్రేమతో ఇవ్వడం లేదని చెప్తూ ఉంటే నవ్వుతోంది. అంతేలే, మెచ్చినవాడు గిచ్చిన బానే ఉంటుందంటారు. ఈ పేపర్స్ ఏంటి బాబు గారు? 25 కోట్ల విలువ చేసే కాగితాలు. నాకు కాదని నా చేతికిచ్చారు. చూస్తే నీకే అర్థమవుతుంది. పర్లేదు, మీరే చెప్పండి. ప్రస్తుతానికి నా తమ్ముడు విక్రాంత్ మీద ప్రేమకు ఇంతవరకు ఇవ్వగలను. నా ప్రాణం ఖరీదు ఇంతే అనుకున్నా నేనేం ఫీల్ అవ్వను. అలా మాట్లాడతారేంటి బాబు గారు? అవునైంది. విక్రాంత్ సుమనకి పిల్లలు లేకపోవడంతో వాళ్ళ ఆస్తిని కూడా మనకిచ్చేశారు. మనం 3 కోట్లు మాత్రమే ఇచ్చినా అవి ఏమాత్రం సరిపోతాయి? అలా అని మన ఆస్తిలో సగం తీసుకోమంటే విక్రాంత్ ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. సుమన కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని నువ్వే అన్నావు. అందుకే నా పేరు మీద
5 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాను. నామినీగా నీ పేరు రాయలేదు, విక్రాంత్ పేరు రాశాను. నాకేమన్నా అయితే నా తమ్ముడికి 25 కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఇలా ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం ఏంటి బాబు గారు? లేదు, కానీ ఎందుకో నా 6th సెన్స్ నా మనసుకు చెప్తోంది. నువ్వన్నట్టుగానే ఈ ఇంట్లో ఒక మగవారికి ప్రాణగండం రావచ్చు. సరే వెళ్ళు. ఓకే మేడం. సుమ్నా, కసి ఆర్డర్ పెట్టిందంటే కాదు నేనే అని పార్సల్ నువ్వెందుకు తీసుకున్నావు? తనిక లేదు కదా బావగారు, నన్ను తీసుకోమని చెప్పింది. అయితే నాకు ఇచ్చేయి, కసి రాగానే ఇచ్చేస్తాను. ఇది మగవాళ్ళకిచ్చేది కాదు. అందుకే కదా మా ఆయన అడిగింది. ఏయ్, గుద్దుతానేమనుకున్నావు? పోనీ నాకివ్వు చెల్లి. నాకు నాకు అని ఇలా అడుగుతారేంటి? ఇదేమన్నా స్వీటా? విషం విషం విషం. డమ్మో డమ్మా. అంబా శివశంబా. అదేదో విషమైనట్టు ఎవరూ అంటరాదన్నట్టు సుమన చెప్తుంది కదా. అందుకు మేము దాన్ని విషమంటిమి కదా. విషయం వేరు కదా. ఆ వేరే తారుమారవును కదా. తారుమారు టక్కరుమారులా ఉంది మీ మాట. హే సుమనా, ఆ కవర్ ఇటివ్వు. కసి ఏం పంపించిందో మమ్మల్ని చూడండి. నేను దీన్ని ఓపెన్ చేస్తే తన ముందు చీపైపోతాను. నాకున్న పరువు కూడా పోగొట్టకక్క. పరువు కన్నా ప్రాణం ముఖ్యం. కాదని ఎవరన్నారు? అబ్బా ఆపండి మీ గొడవ. సుమనా, నువ్వెళ్ళు. నైని, మీ చెల్లితో కాస్త కూడా దయతో ఉండవా నువ్వు? ఎలా ఉన్నావని అడగడం కూడా తప్పుగా అనిపిస్తున్న రోజుల్లో ఏం చేస్తున్నావని అడగడం ఇంకా పెద్ద తప్పులా అనిపిస్తుంది. వదిలే. చెల్లి, ఆ మందులేమో. ఆ మందులేంటే? నీకు తెలియదులే పిన్ని, మాకు తెలుసు. అష్టాచమ్మ, ఖోఖో, క్రికెట్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే. కామెడీగా చెప్తున్నానని అనుకోవద్దు, సీరియస్. నా చెల్లి బొట్టు చెరపడానికొచ్చే గండానికే పిండం పెట్టించేస్తాను. కరెక్టే వదినా, మా గురించి వరి అవ్వకండి. ముఖ్యంగా నన్ను తెగించనివ్వండి. ఎందుకంటే పాప గానవే విషయంలో నేను మీకు చేసిన ద్రోహానికి నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పే లేదు. అయినా సరే పెద్ద మనసు చేసుకుని క్షమించారు. ఇలా హెల్ప్ చేసి నా పాప భారాన్ని తగ్గించుకొనివ్వండి వదినా. ప్లీజ్ ప్లీజ్ వదినా. ప్లీజ్ చెల్లి, ప్లాన్ నువ్వు చెప్పు, మేం అమలు చేస్తాం. మిమ్మల్ని ఇరికించిన దాన్ని అవుతానేమోనని. అబ్బా తొక్కలోవి, మావి కూడా ప్రాణాల కిందకే లెక్కలోకొస్తాయా? అంటే ఎవరైనా నమ్ముతారా? అలా అని కాదక్క, ఏదైనా జరిగితే పొండరీనాథం. నేను పోతే నువ్వుంటావు. నా పూనాని నాకన్నా బాగా చూసుకోగలవు. నేను పోతే సుమన పొగరు తగ్గకపోయినా మెళ్ళలో బంగారం బరువైనా తగ్గుతుంది వదినా. అలా అనకండి విక్రాంత్ బాబు, మీ ఇద్దరికి ఏమీ కాకూడదు. బాబుగారికి వచ్చే ప్రాణగండాన్ని తప్పించాలి. స్మాల్ డౌట్,
గండం ఎలా వస్తుంది? ఉన్నట్టుండి ఒకరు శత్రువులా తయారయ్యారు. ఎవరొదినా? సుమన అని చెప్తే తనని అసహించుకుంటారు. సంసారాలు నాశనం అవుతాయి. చెప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడాలి. చెప్పు చెల్లి. నాకు స్పష్టంగా తెలీదక్కా, కానీ ఈరోజు రాత్రికే మనం అనుకున్నది సాధించాలి. డన్. ప్లాన్ అంటూ చెప్పు. ఫస్ట్ ఫ్లోర్ లో ఏం పని ఉంది? మీ మొహం బాబాయ్. సారీ బాబాయ్. ఎద్దులయ్యే చెప్పేది ఏంటి అంటే వాళ్ళొచ్చిన పని పూర్తయితే ఇక్కడ ఉండరు అని. ప్రేమ కానుకగా ఏదో ఒకటి ఇచ్చిపోతుందిగా. డమ్మో డమ్మో, ఏం కావాలో కోరుకోపాము, ఇప్పుడే ఇస్తాను. నువ్వుండవే డమ్మక్క. నాకు పిల్లలు కాలేదని నీతో చనువుగా ఉండాలనుకుంటున్నారీనా. నువ్వు వరమిస్తానంటే చెలరేగిపోతాడీన. అంత సీన్ లేదు బాబాయ్కి. అరిటాకు మీద పోసిన పాయసాన్ని నాకే మీ ఆయన గురించి నీకంత భయమేం వద్దు పిన్ని. ఆ తల్లి వచ్చే వరకు ఈ మహాతల్లి తల్లే కాదు. షటప్ షటప్. వాళ్ళని ఎందుకంటావు? అతిథులు వాళ్ళు. నా దృష్టిలో రాక్షసులు వాళ్ళు. ఇదిగో సుమన, మేం శపించామంటే పుట్టగతులు లేకుండా పోతావు. ఇంకెవరు పుట్టకుండా పోతారు. హే, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆపుతావా ఇంకా? నా మీద కోపడతారేంటి బావగారు? ఆడవాళ్ళు మీరు గొడవలు పడతారు, కానీ ఇంట్లో మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రాణం పోయినట్టు చెప్తున్నారే? ప్రాణాలు కూడా పోతాయి. ఎవరివి? నాదో విక్రాంతో. ఇంకెవరివైనా సరే మీరిలాగే దెబ్బలాడితే నలిగిపోతాం. అర్థమవుతుందా? ఛే బాబుగారు, ఈ మాట అనాలని నేను ఎలా ప్లాన్ చేశాను బావగారు? ఏంటది నా కేకేశావు? నా కుడికన్నా అదురుతోంది దురంధరా. అయితే ఏదో కీడు జరుగుతుందని అర్థమక్కాయ్. నీకేనా మమ్మీ? రేయ్, నైనిలా ఖచ్చితంగా చెప్పలేను కాని కీడైతే శంకిస్తున్నాను. నైనమ్మా, ఇంట్లో ఒక మగాడికి ప్రాణగండమని చెప్పింది కదా. హాసినైతే వల్లభాకి ఏం కాదు అంది. ధైర్యంతో ఉందా, డౌట్తో ఉందా? మనకేం కాదలుడు, నేను సగమే ఉంటాను కాబట్టి పూర్తి స్థాయిలో భయపడే అవసరం లేదలుడు. విశాల్కి ప్రాబ్లం వచ్చేలా ఉంటే నైని కుడికన్నో అదరాలి కదా. మేబీ విక్రాంత్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు కదా మమ్మీ. అదిగో ఆ పక్కన కృత్తిక, అదేమో రోహిణి. అదిగో అక్కడ కనిపిస్తుందా, అదే మృగశిర. డమ్మో డమ్మ. అంబా శివశంబా. ఆదిలోని హంసపాదు అన్నట్టు వీళ్ళెదురుపడ్డారేంటి? ఏంటి సుమన, ఇంకా నిద్రపోలేదా? లేదు. మాత పడుకోబెట్టవలసిన వాళ్ళు వేరు కదా.
నేనెవరికైనా జోలపాటానికి వెళ్తున్నాను అనుకున్నావా? విశాలాక్షమ్మ తల్లి లీల ప్రకారమే ఏదైనా జరుగుతుంది. అది మంచి కావచ్చు, ఘోరము కావచ్చు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మంచి. నిజంగా మంచి చేస్తావా? కొట్టేయ్. ఎడం చేత్తో వేయకూడదు మాత, కుడి చేత్తో వేయాలి. ఇప్పుడు ఓకేనా? ఓం నమ శివాయ. శివాయ నమః. వెళ్ళండి, ఇంకా నన్ను విసిగించకండి. అలాగే. ఏ పనైనా సరే జాగ్రత్తగా చెయ్యి. కొంచెం ముందు వెనక చూసుకో. మంచిది. తాడు ఎవరిదో గమనించు మాత. ఏం తాడు? పసుపు తాడు. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. డమ్మో డమ్మ. ఎద్దులయ్యా, సంచెతుకుదాం పదా. పద పద. పరమానందయ్య శిష్యుల్లా ఉన్నారు. అదెప్పుడు దొరకాలి వీళ్ళకి? విక్రాంత్, నువ్వు కనిపించకపోయేసరికి ఏమైందో అనుకున్నాన్రా. నైని వదిన వల్ల నాకేం కాలేదు. విశాల్ కూడా సేఫ్. నాకేమైంది వదినా? నువ్వు గార్డెన్లోకి తీసుకెళ్ళి ఏవో చుక్కల కథలు చెప్పావు కదా. ఇంట్లో ఒక మగవారికి ప్రాణగండం అన్నాను కదా బాబుగారు, అది తప్పిపోయింది. సుమన వల్లే మంచి జరిగింది అంటున్నాను. ఏం చెల్లి? అవునవును, అంతే. పోనీలేవే, మొగుణ్ణి కట్టుకోవడమే కాదు, అప్పుడప్పుడు పుణ్యాన్ని కూడా మూట కట్టుకోవాలి. అమ్మయ్యా, అయితే రేపు శివరాత్రి పండుగ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నమాట. శివశంబా. మేము అలా కాదు, మొక్కినా శివయ్య వారిని తలుస్తూనే ఉంటాం. ఆది భక్తులం. భూమి పుట్టక ముందు నుంచే ఉన్నాం. మీకు మీరు డబ్బాలు కొట్టుకోవడం ఆపండి. డమ్మకే డమ్ముకు డమ్మా. డమ్ 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 డమ్మో డమ్మ డమరకమ్మ. వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఏయ్, నువ్వు పుండరిని తీసుకునిరా. పూనా గానవి ఇద్దరూ నిద్రపోతున్నారు. గాయత్రి మాత్రమే శివ భజన చేస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న బుజ్జి తల్లి. నిజమే మావయ్య, గానవికి పుండరికి దక్కని అదృష్టం గాయత్రి తల్లికి దక్కింది. మీరు దత్తత తీసుకోకపోయింటే తన పరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహించుకోండి బావగారు. తొడుక్కోవడానికి బట్టలు లేక శాస్త్రి గారు రాసే బూడిద, అదే విభూది ఒంటికి రాసుకునేది. సుమనా, భూతనాథుడు పరమశివుడు కూడా ఒంటికి బూడిదే రాసుకుంటాడు సుమన. జగత్తుని ఏలే విశాలాక్ష అమ్మవారు ఆయనకి భార్య అయినా నిరాడంబరంగానే ఉన్నాడు. మహాదేవునిలా ఈ గాయత్రికే ఉందంటే ఊహించుకోవడానికి కూడా గర్వపడాలి. సత్యం పలికితీవు మాత. అల్పజీవులకు అది అర్థం కాదు. నమ్మక అయ్యవారి ఆజ్ఞానుసారం పూజ జరగబోతుంది. వెళ్దాం పదా. ముందు మేం వెళ్ళి కావాల్సినవన్నీ చూస్తాం. పద 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 పద. పేనుకు పెత్తనవిస్తే నెత్తంతా కొరికేసిందట. అలా ఉంది ఈ డమ్మక్క ఎద్దులయ్యేలా హడావుడి. అత్తయ్య, మాట్లాడుకుంటూ ఉంటే పూజ టైం అయిపోతుంది. ముందు కదలండి. నువ్వు కదలవే, సెంట్రల్లో సిగ్నల్ ఫోన్ లాగా ఉన్నావు. అడిగే
మీ అడుగు జాడల్లోనే నేను కదండి. ఓకే కమ్. రాజా, మీరు కూడా ముందు నడుస్తారా? నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను.